హలో గైస్, వెల్కమ్ టు వి డిజైన్ స్టూడియోస్. సో ఈరోజు మనం బైకర్ మూవీ పోస్టర్ అయితే చేస్తున్నాం. సో ముందుగా మనం మెయిన్ కన్వర్స్ అయితే తీసుకుంటాను నేను. ఓకే, ఇది వచ్చి మనకి ఇన్స్టాగ్రామ్ సైజు. సో పోస్టర్స్ తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి మనకి మూవీ ట్రైలర్ యొక్క స్క్రీన్ షాట్స్. సో ఇవి యూజ్ చేసి మనకి ఏదైతే బ్లాక్ ఉందో సో దాన్ని నేను జనరేటివ్ ఫిల్ యూజ్ చేసి ఎక్స్టెండ్ అయితే చేస్తాను నేను. ఓకే, సో మనకి ఏదైతే ఏరియా ఉందో సో అవి నేను ఎక్స్టెండ్ అయితే చేసుకుంటున్నా ఫస్ట్. సో మనకి ఏదైతే మెయిన్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అండ్ అలాగే మనకి బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయో సో మొత్తం ఫైల్స్ అన్ని కూడా నేను ఇమేజెస్ స్క్రీన్ షాట్స్ అయితే తీసుకున్నా. సో ఆ స్క్రీన్ షాట్ని మనం సో మనకి బ్లాక్ ఏదైతే ఉందో దాని యొక్క ఏరియాని నేను జనరేటివ్ ఫిల్ యూస్ చేసి ఎక్స్టెండ్ అయితే చేస్తున్నా. సో మనకి ఏదైతే పర్ఫెక్ట్గా ఉందో సో అది మాత్రం మనం సెలెక్ట్ చేసుకొని అండ్ నెక్స్ట్ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్తో మెర్జ్ అయితే చేస్తున్నా. సో మెర్జ్ చేసిన తర్వాత మనం మెయిన్ ని కూడా ఇంకా కొంచెం ఎక్స్టెండ్ అయితే చేస్తున్నాం. సో మనకి ఏదైతే హెల్మెట్ ఉందో సో అది మొత్తం ఫుల్ అయ్యేలాగా మనం జనరేట్ అయితే చేస్తున్నాం. సో జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏదైతే జనరేటివ్ ఇమేజ్ వచ్చిందో దాంట్లో మనం బెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని దాన్ని బ్యాక్గ్రౌండ్ లేఅవుట్ మెర్జ్ చేసిన తర్వాత మళ్ళీ మనం మెయిన్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని న్యూ ఆబ్జెక్ట్ కింద తీసుకుంటున్నాం. వచ్చింది కదా మనకి హెల్మెట్ అనేది. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని మెర్జ్ అయితే చేస్తున్నా బ్యాక్గ్రౌండ్ లేయర్కి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏదైతే మెయిన్ సబ్జెక్ట్ ఉందో మనకి ఏదైతే పర్సన్ మెయిన్ సబ్జెక్ట్ ఉందో అది మాత్రం నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ మనకి కింద సెలెక్ట్ సబ్జెక్ట్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేస్తున్నా నేను. సో ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది నేను క్లౌడ్లో పెట్టుకున్నా, డివైస్లో కాదు. సో డివైస్ అయితే మనకి కొంచెం ఎడ్జెస్ అనేది అంత క్లియర్గా అనేది మనకి సెలెక్ట్ అయితే అవ్వదు. సో దానివల్ల మనకి సబ్జెక్ట్ అనేది కొంచెం డిఫరెంట్ సైడ్ అయితే వస్తుంది. సో దానివల్ల నేను సెట్టింగ్స్ అనేది నేను క్లౌడ్లో పెట్టుకున్నాను. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకొక ఇమేజ్ అని కూడా తీసుకున్నాం. సేమ్ మనం ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ మనం ఫైల్ సబ్జెక్ట్ వరకు అన్ని బ్యాక్గ్రౌండ్స్ని కూడా సో బ్లాక్ అయితే ఫిల్ చేస్తున్నాం. ఓకే.
సో దీన్ని కూడా కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అయితే చేసుకొని మనం ఈ లేయర్ని బ్యాక్గ్రౌండ్ కింద అయితే యూజ్ అయితే చేస్తున్నాం. ఓకే, ముందుగా మనం ఈ యొక్క 2ms యూజ్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నాం. ఓకే, సో నేను మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఆడియన్స్ ఉన్నారో సో ఆ ఇమేజ్ని తీసుకొని నేను సో మన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఒక ఇమేజ్ ఉంది కదా సో దానికి నేను బ్లెండింగ్ అయితే చేస్తున్నాను చూడండి. సో నేను దానికి ఒపేసిటీ అయితే తగ్గించాను లేయర్, సో దానివల్ల విజిబిలిటీ అనేది తక్కువ ఉంది. నెక్స్ట్ నేను ఆ లేయర్కి మాస్కింగ్ వేసుకుని మనకి ఎక్కడైతే రివీల్ అవ్వాలో ఆ ఏరియా అనేది నేను దాన్ని రివీల్ అయితే బ్రషింగ్ అయితే చేస్తున్నా. సో ఇది మనకి ఆడియన్స్ ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ బైకర్. ఓకే, సో ఇది మనకు కాంబినేషన్ అనేది. ఓకే, సెంటర్లో అనేది బైకర్ ఉన్నాడు అండ్ ఇక్కడ టర్నింగ్ పాయింట్ మనకి. అండ్ నెక్స్ట్ మనం షాడోస్ అండ్ హైలైట్స్ యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ బైక్ కానీ అండ్ మెయిన్ డ్రైవర్ మన మెయిన్ హీరో సబ్జెక్ట్ కూడా యాడ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనైతే ఏదైతే స్కై ఉందో సో ఆ ఏరియా మొత్తం నేను సెలెక్ట్ అయితే చేసుకుంటున్నా ఫస్ట్. ఓకే, సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే లేయర్ ఉందో సో దానికి నేను మాస్కింగ్ అయితే చేసుకుంటున్నా. సో మనకి ఎక్కడైతే ఏరియా కావాలో మొత్తం అంతా నేను పెన్ టూల్తో అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను నేను. ఓకే, సో ఈ ఏరియాని మొత్తం యాడ్ చేసిన తర్వాత మన ఆ లేయర్కి లేయర్ మాస్క్ అయితే యాడ్ చేద్దాం. ఓకే, సో లేయర్ మాస్కింగ్ యాడ్ చేసాను కదా, సో ఇదే లేయర్ని డూప్లికేట్ తీసుకొని ఇంకొక లేయర్ని నేను ఆ మాస్కింగ్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నా. సో ఒకటి మైన్కి పైన లేయర్ అనేది మాస్క్ అయ్యి ఉంది అండ్ నెక్స్ట్ కింద అనేది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కింద. ఓకే, అండ్ నెక్స్ట్ మనం మెయిన్ సబ్జెక్ట్ని యాడ్ అయితే చేస్తున్నాం నేను. సో మనం 3 సబ్జెక్ట్స్ అయితే తీసుకున్నాం. ఒకటి ఫ్రంట్ ఫేసింగ్, ఇంకోటి సైడ్ ఫేసింగ్. ఓకే, సో ఇలా నేను 3 సబ్జెక్ట్స్ అయితే తీసుకున్నా. సో మనకి ఏదైతే మెయిన్ ఉందో సో ఆ సబ్జెక్ట్ అనేది యాడ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ అలాగే మనకి ఏదైతే ట్రైలర్లో ఉన్న బైక్ ఉందో సో అది కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఓకే, బ్యాక్గ్రౌండ్లో బైక్ అయితే యాడ్ చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ మనం మెయిన్ సబ్జెక్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇది మనకి మెయిన్ సబ్జెక్ట్ అనేది. సో దీని యొక్క రైడర్ని కూడా నేను యాడ్ చేశాను. సో మన కాంబినేషన్ ఎలాగైతే కావాలో సో అలా నేను ఇమేజ్ అయితే ఎడిటింగ్ అయితే చేస్తున్నా. సో ఈ లేయర్కి కూడా నేను మాస్కింగ్ అయితే యాడ్ చేస్తున్నా. అండ్ ఇమేజ్ అయితే నేను రొటేట్ అయితే చేస్తున్నాం మనం రైట్ సైడ్కి. ఓకే, సో ఇది మనకి మెయిన్ ఇమేజ్ అనేది.
యాడ్ చేసాం కదా, అంటే మనం ఇప్పుడు ఆయిల్ ఏమన్నా లేయర్ మాస్క్ అయితే తీసుకున్నాం. సో దానికి నేను బ్రషింగ్ అయితే చేస్తున్నా. సో కింద ఎడ్జెస్ అనేది కొంచెం ఆ క్లౌడ్స్లోకి సో బ్లెండ్ అయితే అవడానికి నేను సేమ్ ఇంకొక బ్రష్ అయితే తీసుకొని, సో ఈ బ్రష్ యూస్ చేసి నేను ఎడ్జ్ అయితే నేను క్లౌడ్స్ కింద మాస్కింగ్ అయితే చేస్తాను నేను. ఓకే, సో మాస్కింగ్ చేయడం వల్ల మనకి ఆ బ్రష్ ఏదైతే ఉందో సో ఆ షేప్లో మనకి మాస్కింగ్ అయితే అవుతుంది దాని యొక్క ఎడ్జ్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు మనం కలర్ గ్రేడింగ్ చేయడానికి కర్వ్స్ అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకుంటున్నాం. సో బ్రైట్నెస్ అనేది కొంచెం పెంచుతున్నా, కాంట్రాస్ట్ కూడా. నెక్స్ట్ కర్వ్స్ అయితే తీసుకుంటున్నాను నేను. సో దీన్ని కొంచెం హైలైట్స్కి అండ్ అలాగే కొంచెం కలర్ అడ్జస్ట్మెంట్కి యాడ్ చేస్తున్నాను. సో మనకి రెడ్, గ్రీన్, బ్లూ అనేది మనం 3 కలర్స్ని అడ్జస్ట్ అయితే చేస్తున్నాం కర్వ్స్ యూస్ చేసి. సో ఈ కర్వ్స్ని మనం అడ్జస్ట్ చేసుకుంటే మనకి లైట్నెస్ కానీ డార్క్నెస్ కానీ చేంజెస్ అయితే అవుతాయి మనకి. సో మనకి ఎలా అయితే కావాలో సో అలా నేను అడ్జస్ట్ అయితే చేసుకుంటాను. నెక్స్ట్ దీన్ని క్లిప్పింగ్ మాస్క్ అయితే చేసుకున్నా. సేమ్ మళ్ళీ అదే అడ్జస్ట్మెంట్ని కొంచెం బ్రైట్నెస్ అండ్ రెడ్నెస్ అయితే పెంచుతున్నాను నేను. ఓకే, సో మనకి ఎంత పర్సెంటేజ్ అయితే కావాలో అంతవరకు నేను పెంచుకుంటున్నాను నేను లెవెల్స్ అనేది. నెక్స్ట్ మనం కొంచెం కలర్ బ్యాలెన్స్ అయితే యాడ్ చేస్తాను లైట్గా. ఓకే, సో ఇది కూడా నేను క్లిప్పింగ్ మాస్క్ అయితే చేస్తున్నా. అండ్ మనకి ఏదైతే లేయర్ ఉందో దాన్ని కూడా ఒక సైడ్ అన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ కొంచెం డార్క్నెస్ అయితే యాడ్ చేస్తాను నేను కర్వ్స్ యూస్ చేసి. సో కర్వ్స్ వల్ల డార్క్నెస్ అయితే కొంచెం ఎక్కడైతే కావాలో మనకి అక్కడ నేను షాడోస్ కింద యాడ్ చేస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ మన ఎక్స్పోజర్ కూడా యూస్ చేద్దాం. సో మనకి ఎక్కడైతే కావాలో అక్కడ నేను బ్రషింగ్ అయితే చేస్తున్నా. అండ్ ఫేస్ మీద మంచి కొంచెం గ్లో కావాలి కాబట్టి మనకి, సో లైట్ అనేది ఫేస్ మీద పడుతుంది కాబట్టి సో అక్కడ నేను యాడ్ అయితే చేస్తున్నాను లైట్గా. ఓకే, నెక్స్ట్ ఎక్స్పోజ్ అయితే తీసుకుంటున్నా. సో ఇది మనకి షాడోస్ కింద యూజ్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని కూడా లేయర్ మాస్క్ వేసుకుని మనకి ఎక్కడైతే షాడోస్ కావాలో అక్కడ నేను బ్రషింగ్ అయితే చేస్తున్నా. ఓకే, సో బ్రషింగ్ అయితే యాడ్ చేసాం. సో దీని యొక్క లేయర్ని కూడా లైట్ కలర్లో పెట్టుకుంటున్నా. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఎక్స్పోజర్ లేయర్ అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకొని దాని యొక్క హైలైట్స్ గురించి మనం ఎక్స్పోజర్ అయితే ఇంక్రీజ్ అయితే చేస్తున్నా. నెక్స్ట్ మనకి ఎక్కడైతే హైలైట్స్ కావాలో అక్కడ నేను బ్రషింగ్ అయితే చేస్తున్నా మనకి. సో మనకి లైట్ ఎక్కడి నుంచి వస్తుందో సో అక్కడ వరకు నేను హైలైట్ అయితే చేస్తున్నా మనకి బార్డర్ అనేది. లైట్నెస్ అనేది యాడ్ చేస్తున్నాం మన ఎక్స్పోజర్ అనేది. సో మనం బ్రష్ ప్రైస్ని తగ్గించుకొని ఇక్కడ కూడా లైటింగ్ అయితే యాడ్ చేస్తున్నాం.
సో నెక్స్ట్ మనం మెయిన్ సబ్జెక్ట్ కామర్స్లో మనకి ఏదైతే గ్రౌండ్ ఉందో సో గ్రౌండ్కి మనం కొంచెం డార్క్నెస్ అనేది యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది మనకి డార్క్ అనేది చేస్తుంది. సో దీన్ని కూడా నేను కర్వ్స్ లేయర్స్ కూడా నేను లేయర్ మాస్క్ వేసుకొని మనకి ఎక్కడైతే డార్క్నెస్ కావాలో అక్కడ నేను డార్క్ అయితే చేస్తున్నా. సో మనకి ఒక వే తప్ప మిగతా అంతా డార్క్ అయితే చేస్తాను నేను. సో రైట్ సైడ్ ఉండి కొంచెం డార్క్ అనేది, లెఫ్ట్ సైడ్ ఉండి కొంచెం డార్క్ అయితే యాడ్ చేస్తున్నా. సో దాని యొక్క సాయిల్ అనేది కొంచెం పెరుగుతుంది. అండ్ లైట్నెస్ అయితే కూడా పెంచుతాను నేను. సో కలర్ అడ్జస్ట్మెంట్ కూడా చేస్తున్నాను నేను. కొంచెం రెడ్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయితే చేశాను. సో రెడ్ కలర్ అనేది నెక్స్ట్ కొంచెం బ్లూ కలర్ కూడా యాడ్ అయితే చేస్తున్నా. సో మనకి ఎక్కడైతే లైట్నెస్ కావాలో అక్కడ నేను యాడ్ అయితే చేశాను నేను. ఓకే, సేమ్ నెక్స్ట్ మనం సో బ్రైట్నెస్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయితే చేస్తున్నా, కాంట్రాస్ట్ అనేది. నెక్స్ట్ ఎక్స్పోజ్ అయితే యాడ్ చేస్తున్నా. సో మనకి ఎక్కడైతే షాడోస్ కావాలో అక్కడ నేను షాడోస్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను నేను. ఓకే, సో యాడ్ చేసిన తర్వాత నేను టెక్స్చర్స్ కానీ మనం బ్యాక్గ్రౌండ్ తీసుకున్న డస్ట్ పార్టికల్స్ అయితే తీసుకుంటున్నాం. సో ఈ టెక్స్ట్ పార్టికల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్లో ఉంటుంది మీకు. సో డస్ట్ పార్టికల్స్ అనేది నేను అండ్ మిగతా తీసుకున్న స్క్రీన్ షాట్స్ కానీ అన్ని ఫైల్స్ మీకు సో డ్రైవ్ లింక్లో అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీకు. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో మనకి సో డస్ట్ అనేది నేను బ్యాక్ సైడ్ నుంచి వచ్చినట్టు యాడ్ చేస్తున్నాను. ఓకే, సేమ్ ఎలాంటి ర్యాపింగ్ అయితే చేస్తున్నాను నేను. నెక్స్ట్ మిగతా అన్ని సాయిల్ కానీ సో మిగతావి కూడా నేను ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నా. సో ఇది కూడా మనకి డస్ట్ పార్టికల్స్. సో ఇది కూడా నేను రఫ్గా యాడ్ చేస్తున్నా నేను. నెక్స్ట్ ఈ సాయిల్ని కూడా నేను యాడ్ అయితే చేస్తున్నా. సో మరీ ఎక్కువ డెప్త్ అయింది కాబట్టి దీని ఒపాసిటీ కూడా మనం డిక్రీజ్ అయితే చేసుకుందాం. సో నేను బ్రష్ యొక్క సైజ్ కూడా చేంజ్ చేస్తున్నా. ఓకే, సో ఫ్లాట్ అయితే పెట్టుకుంటున్నాను నేను. సో ఎలిప్స్ షేప్లో పెట్టుకుని బ్రషింగ్ అయితే చేస్తున్నా. దెన్ నెక్స్ట్ దీని యొక్క ఒపాసిటీని కూడా మనం డిక్రీజ్ అయితే చేద్దాం.
అండ్ నెక్స్ట్ మనం బయటకి కొంచెం సార్ వేసి ఉన్నట్టు టైం మార్క్స్ కన్నా నేను గ్రౌండ్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ స్మోక్ మీద. ఓకే, దీన్ని కూడా మనం కరువు కింద అయితే అడ్జస్ట్ అయితే చేస్తున్నా. సో కరువు కూడా నేను యాడ్ అయితే చేశాను. నెక్స్ట్ దానికి ఒక ప్రెసిడెంట్ ఎక్కించుకుంటున్నాను నేను. నెక్స్ట్ కలర్ లుక్ అప్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. సో దాని యొక్క మెయిన్ సబ్జెక్ట్కి. ఓకే, సో ఈ కలర్ లుక్అప్స్ అనేది నేను అప్లై అయితే చేస్తున్నాను. సో అప్లై చేయడం వల్ల మనకి కొంచెం కలర్స్ అనేవి కొంచెం బ్యాలెన్సింగ్ అవుతాం. మనకి ఏదైతే లట్స్ మనం యూజ్ చేస్తామో, సో మనకి ఏదైతే కాంపోజిషన్కి థీమ్కి కావాలో సో ఆ కలర్స్ వచ్చినట్టు మనం లుక్అప్ అయితే నేను యూజ్ అయితే చేస్తున్నా. సో బేసిక్గా మనకి ఇది లట్స్ అంటారు కదా ఫోటోషాప్ అనేది, సో ఆ లట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఆ లట్స్ యూజ్ చేస్తే మనం నెక్స్ట్ ఫైనల్కి ఇమేజ్ అనేది ఫైనల్గా ఇచ్చే ముందు కూడా సో కలర్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు లట్స్ యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ లట్సే కాకుండా లుక్అప్ కాకుండా మనం ఫోటో ఫిల్టర్ యూజ్ చేసి కూడా మనం కలర్ అయితే కొంచెం ప్రొఫెషనల్ లుక్ కింద యూజ్ అయితే చేయొచ్చు పోస్టర్ అనేది. అండ్ నెక్స్ట్ అయితే మనం డస్ట్ పార్టికల్స్ అయితే యాడ్ చేస్తున్నాం కొంచెం మనకి. సో ఈ బ్రషెస్ ఈ మనకి డస్ట్ బ్రషెస్ ఉన్నాయి. సో ఈ బ్రషెస్ యూస్ చేసి నేను డస్ట్ పార్టికల్స్ అయితే నేను యాడ్ చేస్తున్నా సింపుల్గా. జస్ట్ మనం ఒక కలర్ అనేది సెలెక్ట్ చేసుకుని సో డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకుని దానికి ఎడ్జెస్ అనేది బ్రష్ అయితే జస్ట్ మనకి ఒకసారి క్లిక్ చేస్తే మనకి బ్రష్ అనేది అప్లై అయితే అవుతుంది. సో దీని యొక్క కలర్ నేను ఫుల్ వైట్ పెట్టుకొని దీన్ని టెక్స్చర్ కింద యూస్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఓకే, సో దీన్ని మొత్తం నేను దానికి ఒపాసిటీ తగ్గించుకొని దాని యొక్క ఓవర్ బ్లెండింగ్ కూడా దాన్ని ఓవర్లో పెట్టుకొని దాని యొక్క టెక్స్చర్ ఏదైతే యూజ్ అవుతుందో దీన్ని మనం టెక్స్చర్ కింద కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో మనం జస్ట్ మనం నార్మల్గా ఇమేజ్ టెక్స్చర్ ఇమేజ్ తీసుకుని జస్ట్ మనం టెక్స్చర్ అనేది బ్యాక్గ్రౌండ్ యొక్క ఇమేజ్కి అప్లై చేస్తాం కదా, సేమ్ అలాగే మనం దీన్ని కూడా జస్ట్ బ్రష్ అనేది అప్లై చేసుకొని మనం టెక్స్చరింగ్ అయితే చేయొచ్చు. సో మనకి ఎక్కడైతే కావాలో అక్కడ నేను బ్రషింగ్ అయితే చేస్తున్నాను నేను. ఓకే,
నెక్స్ట్ మనం బ్యాక్గ్రౌండ్లో ఫ్లాగ్ కూడా యాడ్ చేయాలి. సో ఫినిష్ లైన్ ఫ్లాగ్ ఉంటుంది కదా, సో ఆ ఫ్లాగ్ కూడా నేను యాడ్ అయితే చేద్దాం. అండ్ మనం ఫైనల్గా లుకప్స్ కూడా యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం టెక్స్చర్స్ అండ్ ఓవర్లేస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఇమేజ్ తీసామో దాన్ని డూప్లికేట్ అయితే తీసుకున్నా. సో మన మెయిన్ సబ్జెక్ట్ని సో డూప్లికేట్ చేసిన తర్వాత సో నేను లేజర్ టూల్తో సెలెక్షన్ అయితే చేస్తున్నా. సో ఇది మనకి ఎందుకంటే మనం అక్కడ మనకి ఏదైతే కొంచెం సెలెక్షన్ ఏరియాస్ ఉన్నాయో సో వాటిని మనం మోషన్ కింద సో మనకి స్పీడ్ లైన్స్ కింద యాడ్ చేసినట్టు మనం కన్వర్ట్ చేయడానికి నేను ఏరియాని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నా. ఓకే, సో మనం ఇలా సెలెక్ట్ చేసి మోషన్ బ్లర్ కూడా యాడ్ చేయొచ్చు, లేదంటే జస్ట్ మనం నార్మల్గా ఇమేజ్ అయితే తీసుకొని సో ఈ ఇమేజ్ని మనం దానికి పాత్ బ్లర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత కూడా మనం యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, మోషన్ బ్లర్ చేస్తే కనుక మనకి సో మొత్తం అనేది మనకి ఫుల్గా అప్లై అవుతుంది. సో ఇలాగా సో మోషన్ బ్లర్ అయితే మనకి ఇలాగైతే యూజ్ అవుతుంది. సో ఇలా అయితే యూజ్ అవుతుంది మనకి మోషన్ బ్లర్ అనేది. సో లేదంటే మనకి జస్ట్ మనం ఏదైతే మెయిన్ సబ్జెక్ట్ ఉందో సో దాన్ని కూడా మనం డూప్లికేట్ అయితే చేసుకొని సో డూప్లికేట్ అయిన లేయర్ని మనం పాత్ ఫైండర్లో పాత్ బ్లర్లో మనకి పాత్ బ్లర్లో అప్లై చేస్తే సో మనం ఏదైతే పాత్ ఎలా కావాలనుకుంటామో సో ఏ యాంగిల్లో మనకి బ్లర్ అయితే అవ్వాలో సో అక్క బ్లర్ని మనం యాడ్ చేసుకుంటే కూడా మనకి బ్లర్ అయితే అప్లై అవుతుంది. ఓకే, సో మనకి 2 టైప్స్లో కూడా మనం మోషన్ బ్లర్ అయితే అప్లై చేయొచ్చు. సో నేను మనకి ఇది అన్ని సింపుల్ బ్యాక్గ్రౌండ్స్ అన్ని సింపుల్గా తీసుకుంటున్నాం కాబట్టి జస్ట్ నేను నార్మల్గా వేసి అయితే చూపిస్తాను. ఓకే, సో మనం ఫ్లాగ్ కూడా అయితే యాడ్ చేసుకున్నాం. దానికి ఎడ్జెస్ కూడా నేను బ్రషింగ్ అయితే చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ మనం ఇందాక చెప్పినట్టే పాత్ బ్లర్ కూడా యాడ్ చేద్దాం. సో పాత్ బ్లర్ అనేది మనకి ఇలా ఒక డాటెడ్ వే అనేది వస్తుంది. సో ఈ డాటెడ్ వేని మనం సో మనకి ఏ యాంగిల్ అయితే కరువు కావాలంటే కరువు కానీ లేదంటే ఏ యాంగిల్ అయితే పాత్ ఉంటుందో ఆ పాత్ని మనం అడ్జస్ట్ చేసుకుంటా దాని యొక్క స్పీడ్ని మనం అడ్జస్ట్ చేసుకుంటే మనకి దాని యొక్క స్పీడ్ అనేది అడ్జస్ట్ అయితే అవుతుంది. మనకి చూసారుగా మనకి బ్లర్ అయితే మనకి స్పీడ్ లైన్స్ అనేది అయ్యింది కదా. సో ఇది యూజ్ చేసి మనం స్పీడ్ యొక్క మోషన్ని యాడ్ అయితే చేసుకోవచ్చు మనం ఇమేజ్ కింద. ఏదైనా మనకి రేసింగ్ కార్ కానీ లేదంటే ఒక రేసింగ్ బైక్ కానీ దాని యొక్క అది మనం రన్ అవుతున్న మోషన్లో ఉన్నట్టు సో దీన్ని యూజ్ చేసి మనం వాటికి పాత్ బ్లర్ అయితే అప్లై చేస్తే కనుక మనకి ఆ ఎలిమెంట్స్ అనేది కొంచెం స్పీడ్గా ఉన్న మోషన్లో ఉన్నట్టు మనకి ఇమేజ్ అయితే లుక్ వస్తుంది. సో మనకి ఏదైతే వెహికల్ ఒక రన్నింగ్ షాట్లో కనుక సో రేసింగ్ ట్రాక్లో మనకి రేస్ జరుగుతున్నప్పుడు ఫోటో తీస్తే మనకి ఏదైతే బ్లర్ అవుతుందో సేమ్ మళ్ళీ అలా కూడా మనకి ఇక్కడ బ్లర్ అయితే అవుతుంది. నెక్స్ట్ కొంచెం డస్ట్ పార్టికల్స్ అయితే కూడా యాడ్ చేశాను నేను. సో నెక్స్ట్ దానికి కోపరేషన్ కూడా తగ్గించుకుంటున్నా. సో కలర్ అడ్జస్ట్మెంట్ ఏది చేసుకుంటాం. నెక్స్ట్ మనం ఫైనల్గా సో టెక్స్చర్ అనేది అప్లై చేసుకొని దాని టెక్స్చర్స్ అప్లై చేసిన తర్వాత ఇంకా మనం లుకప్స్ అండ్ అలాగే ఓవర్లేస్ కానీ లేదంటే ఇంకా ఇదే కలర్ బ్యాలెన్స్ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నా అండ్ లైట్ అండ్ షాడోస్ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయి సో ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్ అవుట్పుట్కి ఇచ్చే ముందు ఇంకా టెక్స్చర్స్ అప్లై చేయాలంటే చేసుకొని నెక్స్ట్ కలర్ బ్యాలెన్స్ అన్ని చేసుకొని సో అన్నీ రెడీ అయిన తర్వాత మనం ఎక్స్పోర్ట్ అయితే తీసుకున్న తర్వాత సో టైటిల్స్ అండ్ లోగోస్ అయితే యాడ్ చేద్దాం. ఓకే, సో మనం దీంట్లో మనం టైటిల్ అయితే పైన పెట్టుకుందాం అండ్ కింద మనకి గ్రేడ్స్ అండ్ లోగోస్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఇది ఓన్లీ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఉంది. ఓకే, జస్ట్ నేను ఇది నా పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడానికి మాత్రమే తీసుకుంటున్నా. సో అండ్ మీకు కూడా హెల్ప్ అవుతాయి కనుక కింద అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఇచ్చిన పిహెచ్డి ఫైల్స్ కానీ లేదంటే మీకు ఇంకా అసెట్స్ కానీ మీకు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో ఉంటుంది. మీరు ఫ్రీగా వెళ్ళి జస్ట్ లింక్ క్లిక్ చేస్తే కనుక మీరు ఈజీగా అయితే
ఫ్రీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అండ్ లాస్ట్ మనం కొంచెం లైటింగ్ అయితే యాడ్ చేస్తున్నాం. సో ఈ లైట్ని కూడా నేను ఒక బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసుకొని మెయిన్ సబ్జెక్ట్కి జస్ట్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకుని దాని యొక్క లైట్నెస్ కూడా అడ్జస్ట్ అయితే చేస్తున్నాను నేను. ఓకే, సో ఎవరికైనా కానీ మూవీ ప్రాజెక్ట్స్ కానీ లేదా షార్ట్ ఫిల్మ్ వెబ్ సిరీస్ ప్రాసెస్ అయితే జస్ట్ మా ఇన్స్టాగ్రామ్ డిఎంకి అయితే మెసేజ్ చేయండి. సో దానివల్ల మేము సో మీకు ఏమైనా పోస్టర్ అయితే ఖచ్చితంగా ఆర్డర్స్ అయితే తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ నేను ఒక క్లౌడ్ టెక్స్ట్ అయితే యాడ్ చేస్తున్నా. సో దీన్ని కూడా నేను జస్ట్ దాని కోపాసిటీని కూడా డిక్రీజ్ అయితే చేసుకుంటున్నా. ఓకే, సో ఇవన్నీ మనకి టెక్స్ట్స్ అన్నీ కూడా నా ఇన్స్టాగ్రామ్ ఉన్న బయోలో ఉంటాయి మీకు. సో మనకి డిఫరెన్స్ అయితే చూస్తారు కదా, మనకి కొంచెం డార్క్నెస్ అయితే యాడ్ అయింది మనకి, అండ్ గ్రౌండ్ టెక్స్చర్ కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్కి అయితే యాడ్ అయింది. సో ఇలా మనం టెక్స్చర్స్ అయితే యాడ్ చేస్తున్నాం అండ్ ఓవర్లేస్ కూడా. సో యాడ్ చేసిన తర్వాత మనం ఫైనల్గా సో టైటిల్స్ అండ్ క్రెడిట్స్ అన్ని యాడ్ చేసుకుని లోగోస్ అన్ని యాడ్ చేసుకుని మనకి ఫైనల్ పోర్షన్ అది రెడీ అయితే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియోస్కి లైక్ అండ్ కామెంట్ షేర్ చేస్తుంది మీకు. నెక్స్ట్ ఎవరికైనా పోస్టర్స్ కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్ డిఎం అయితే చేయండి. ఓకే.